సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం బండరామారం ప్రభుత్వ టీచర్ల తీరు వివాదాస్పదంగా మారింది. టీచర్ల మధ్య చెలరేగిన గొడవ విద్యార్థుల భవిష్యత్తుకు ఆటంకంగా మారింది. స్కూల్ హెడ్ మాస్టర్ టీచర్ల మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తుంది. వివాదాలు ముదిరి స్కూల్లోనే పరస్పరం దాడులు చేసుకునే స్థాయికి చేరుకుంది. దీంతో స్కూల్ లేకుండా చేస్తామంటూ టీచర్ల మధ్య సవాల్ నడిచింది. ఈ కారణంగా విద్యార్థులందరికీ స్కూల్ హెడ్ మాస్టర్ టీసీలు ఇచ్చి పంపించేశారు. విషయం బయటకు రావడంతో విద్యాశాఖ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసి హెడ్ మాస్టర్ ను సస్పెండ్ చేసి మిగతా 4 టీచర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇక సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం బండరామారం ప్రభుత్వ టీచర్ల తీరు వివాదాస్పదంగా మారింది. టీచర్ల మధ్య చెలరేగిన గొడవ విద్యార్థుల భవిష్యత్తుకు ఆటంకంగా మారింది. స్కూల్ హెడ్ మాస్టర్ టీచర్ల మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తుంది. వివాదాలు ముదిరి స్కూల్లోనే పరస్పరం దాడులు చేసుకునే స్థాయికి చేరుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, అనుష, విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పాల్సినటువంటి టీచర్లే ఇద్దరి మధ్య వచ్చినటువంటి వివాదాన్ని ఆ స్కూల్ ని మూతబడే విధంగా చేసే ప్రయత్నం చేయడం, విద్యార్థుల్ని టీసీలు ఇచ్చి పంపించినటువంటి ఘటన తుంగతుర్తి మండలం, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం బండరామారం గ్రామంలో మాత్రం చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఏదైతే పాఠశాలకు సంబంధించి బండరామారంలో ఉన్నటువంటి ఉన్నత పాఠశాలలో కేవలం 13 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారో ఆ విద్యార్థులకు సంబంధించి కూడా మొత్తం హెడ్ మాస్టర్ తోటి కలిపి 6 అక్కడ ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. అయితే ఇందులో ఏదైతే ఆ పాఠశాలలో ఒక ఉపాధ్యాయునికి అలాగే హెడ్ మాస్టర్ కి మధ్య జరిగినటువంటి చిన్న వివాదం తీవ్ర రూపం దాల్చడం, ఒకరిపై ఒకరు పాఠశాలలోనే దాడి చేసుకునే ప్రయత్నం చేయడం జరిగింది. అక్కడ దాడి చేసుకునే ప్రయత్నంలో కూడా ఇద్దరు కూడా పరస్పరం ఏదైతే సవాళ్లు కూడా విసురుకున్న పరిస్థితి ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. స్కూల్ ను ఎలా నడుపుతావంటూ కూడా ఉపాధ్యాయుడు ఏదైతే హెడ్ మాస్టర్ ని కూడా అన్నట్టుగా కూడా తెలుస్తుంది. హెడ్ మాస్టర్ అసలు స్కూలే ఇక్కడ నడవకుండా చేస్తానంటూ కూడా ఒకరినొకరు వారిద్దరి మధ్య ఉన్నటువంటి వివాదాన్ని విద్యార్థులకు శాపంగా మారిందని చెప్పవచ్చు. స్కూల్లో ఉన్నటువంటి 13 మంది విద్యార్థులకు హెడ్ మాస్టర్ టీసీలు ఇచ్చి పంపించడంతో విద్యార్థులు తమ తల్లిదండ్రులకు ఈ విషయాన్ని చెప్పడంతో తల్లిదండ్రులంతా కూడా పాఠశాలకు వచ్చి హెడ్ మాస్టర్ ని నిలదీయడంతో ఈ విషయం కూడా బయటికి రావడం జరిగింది. అయితే ఈ విషయంపై ఏదైతే స్కూల్లో జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి మాత్రం జిల్లా విద్యాశాఖ అధికారులకు మాత్రం ఆలస్యంగా తెలియడంతో ఆ హెడ్ మాస్టర్ ని సస్పెండ్ చేయడం జరిగింది. మిగతా 4 ఉపాధ్యాయులకు కూడా అక్కడ షోకాజ్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. అయితే పాఠశాలకు సంబంధించి మాత్రం ఉపాధ్యాయులకు ఏదైతే పాఠాలు బోధించి విద్యా బుద్ధులు నేర్పాల్సినటువంటి ఉపాధ్యాయులే ఈ విధంగా ఒకరికి మధ్య ఉన్నటువంటి విభేదాలను విద్యార్థులపై రుద్దడం, అక్కడ స్కూలు నడవకుండా చేయడం కూడా చేసే ప్రయత్నంలో భాగంగానే విద్యార్థులకు టీసీలు ఇచ్చి ఇంటికి పంపించిన ఘటనకు సంబంధించి కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అసలు ఆ ఉపాధ్యాయులు ఎందుకు ఈ విధంగా ప్రవర్తించారు అసలు అనే విషయంపై అసలు హెడ్ మాస్టర్ కి టీచర్స్ కి మధ్య గొడవ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి, ఏం చెప్తున్నారు? అక్కడ ఏదైతే పాఠశాలకు సంబంధించి హెడ్ మాస్టర్ కి ఆ ఉపాధ్యాయునికి మధ్య ఏదైతే పర్సనల్ ఇద్దరి మధ్య కూడా పర్సనల్ గొడవ అనేది కూడా కొంత అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇద్దరి మధ్య ఉన్నటువంటి పర్సనల్ విభేదాలని పాఠశాల వరకు తీసుకురావడం, పాఠశాలలోనే ఒకరిపై ఒకరు గల్లలు పట్టుకొని కూడా దాడి చేసుకునే ప్రయత్నం చేశారని, స్కూల్ లేకుండా చేస్తే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, వేరే చోట కూడా పనిచేయొచ్చు, ఇదే విధంగా ఉపాధ్యాయునిగా చేసుకోవచ్చు అనే విషయంలోనే ఇద్దరు ఈ విధంగా చేశారనేది కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయం పైన అసలే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటుంది. ఉపాధ్యాయులకు సంబంధించి కూడా ఒక్కొక్క ఉపాధ్యాయునికి ఉండాల్సినటువంటి స్ట్రెంత్ ఉండకపోవడంతో ప్రభుత్వ పాఠశాలను నడిపే విషయంలో కూడా కొంత ప్రభుత్వానికి తలనొప్పిగా మారడం, అసలు పాఠశాలను నిర్వహణ భారంగా ఉన్న అనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి పనిచేయాల్సినటువంటి ఉపాధ్యాయులు తమ సొంత విభేదాలను పాఠశాలపై రుద్ది విద్యార్థులను టీసీలు ఇచ్చి పంపించడం పట్ల కూడా కొంత విమర్శలు వస్తున్నాయి. పిల్లల తల్లిదండ్రులు కూడా
దీనిపైన కూడా తీవ్ర స్థాయిలో ఉపాధ్యాయుల తీరుపై అసలు ఉపాధ్యాయులపై విచారణ చేసి వారిని పూర్తిగా ఉపాధ్యాయ వృత్తి నుంచే పక్కకు తప్పియాలనే ఆరోపణలు కూడా చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అక్కడ టీసీలు ఇచ్చి పంపించిన తర్వాత ఆ విద్యార్థులందరినీ కూడా తుంగతుర్తి మోడల్ స్కూల్లో పంపించడం జరిగింది. ప్రస్తుతం ఆ తర్వాత అక్కడ హెడ్ మాస్టర్ ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. 4 టీచర్లకి నోటీసులు కూడా జారీ చేయడంతో పాటు ఆ పాఠశాలకు సంబంధించి డిఈఓ సూర్యాపేట జిల్లా డిఈఓ అక్కడికి వెళ్లి విచారణ అయితే కొనసాగిస్తున్నామని చెప్తున్నారు. తర్వాత ఆ విద్యార్థులను మళ్ళీ యథావిధిగా అదే స్కూల్లో విద్యను అందించే విధంగా కూడా చూస్తామంటూ కూడా ప్రస్తుతం అయితే డిఈఓ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. తానుష. రైట్ జానయ్య, థ్యాంక్ యూ.